హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వ్లాగ్ చేస్తున్నానండి. నేను మార్నింగ్ వ్లాగ్ చేస్తున్నాను. ఉదయం లేచిన తర్వాత గదులు తుడుస్తున్నానండి. మీరు కనుక మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మనం డైలీ చేసుకునే రొటీన్ పనులే ఈరోజు నేను వీడియో తీసానండి. అది మీతో షేర్ చేసుకుందామని వీడియో చేస్తున్నాను. నేనే వీడియో తీసుకుంటూ వర్క్ చేశానండి, అందుకే మీకు ఇలా చూపించాను. ఇలాగే అన్ని గదులు కూడా తుడిసేసానండి. ఇప్పుడు మనం దీన్ని డస్ట్బిన్లో వేసేద్దాము. మేము డస్ట్బిన్ ఎప్పుడు బయట పెట్టుకుంటామండి. గదులు అయితే అయిపోయినాయి. ఇప్పుడు గిన్నెలు కడగాలి. ఈలోపు నేను స్టవ్ని నీట్గా కడిగేసానండి. రోజు స్టవ్ నీట్గా శుభ్రంగా వాష్ చేస్తాను. తర్వాత నేను గిన్నెలు కూడా అన్నీ తోమేసానండి. చూడండి ఫ్రెండ్స్, నేను తోమడం వీడియో తీయలేదు, తోమేసాక చూపిస్తున్నాను. తర్వాత గిన్నెల బుట్టలు అన్నీ కూడా నీట్గా సర్దేశాను. ఇప్పుడు బయట కడుగుతున్నానండి. మాకు బయట ఇక్కడ ఇంత చిన్న ప్లేస్ ఉందండి. బయట వాకిలి కడిగి ముగ్గు పెడుతున్నాను. ఇక్కడితో ఆల్మోస్ట్ పనులన్నీ పూర్తయిపోయినాయండి. తర్వాత నేను గ్రీన్ టీ పెట్టుకుంటున్నాను. డైలీ మార్నింగ్ నేను గ్రీన్ టీ తాగుతానండి. తర్వాత టిఫిన్లు, టీలు ఇవన్నీ పనులు కూడా పూర్తి చేసుకున్నాను. లంచ్కి అయితే నేను చికెన్ కర్రీ, రసం పెట్టానండి. చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ నేను చికెన్ కర్రీ చేస్తున్నాను. ఇప్పటికే చాలాసేపు వ్లాగ్ వచ్చిందని నేను ఇంకా కర్రీ మొత్తం వీడియో తీయలేదండి. ఇలా సింపుల్గా చూపిస్తున్నాను. చికెన్ కర్రీ చేశానండి. చికెన్ కర్రీలోకి పక్కన రసం ఉంటే చాలా బాగుంటుంది కదండి, అందుకే రసం చేస్తున్నాను. తాలింపు పెడుతున్నానండి. వంట పని అయిపోయిందండి. తర్వాత నేను సమ్మర్ కదండి, అందుకే ఇక్కడ 3 మామిడికాయలు తీసుకున్నాను. వాటిని ఇలా చక్కగా పీలర్తో స్కిన్ మొత్తం తీసి ముక్కలుగా కట్ చేస్తున్నానండి. నేను ఉప్పు బద్దలు రెడీ చేస్తున్నానండి. ఉప్పు బద్దలు అంటే చాలామందికి ఇష్టం ఉంటుంది. మా ఇంట్లో ఉప్పు బద్దలు ఇష్టంగా తింటారండి. ప్రతి ఎండాకాలంలో కూడా నేను ఉప్పు బద్దలు రెడీ చేస్తాను. మీలో ఎంతమందికి ఉప్పు బద్దలు అంటే ఇష్టమో కామెంట్స్లో తెలియచేయండి. మామిడికాయలు చక్కగా పీల్ చేసి ఇలా వాటర్లో కడిగేసానండి 3 సార్లు. తర్వాత ఇలా ఇక్కడ చూపించిన విధంగా లోపల ఉన్న జీడి మొత్తం తీసేసి ముక్కలుగా కట్ చేసుకోవాలండి.
ఈ ముక్కలుగా కట్ చేసుకున్న వాటిని ఉప్పు వేసి కలుపుకొని ఒకరోజు అంతా ఊరబెట్టి తర్వాత రోజు ఎండలో పెట్టి ఎండబెడతారండి. ముక్కలన్నీ కట్ చేసాను. ఇంకా ఫ్రెండ్స్ మేము కల్లుప్పు వాడతాము. కల్లుప్పు వేసానండి. వేసి బాగా కలుపుకోవాలి. కలుపుకున్నాక ఒక గిన్నెలోకి తీసుకుని మూత పెట్టుకుని ఒక రోజు అంతా ఊరబెట్టాలండి. కనీసం ఒక నైట్ మొత్తం అయినా ఊరబెట్టాలి. తర్వాత రోజు ఉదయం లేచి ఎండబెట్టుకోవాలండి ఎండలో. అలా ఎండబెట్టాక ఉప్పు బద్దలు రెడీ అవుతాయండి. అవి రెడీ అయ్యాక మీకు మళ్ళీ వీడియోలో చూపిస్తాను ఎలా వచ్చాయో. ఈరోజు వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేస్తున్నానండి. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఈ వీడియో నచ్చితే కామెంట్ చేయండి. మళ్ళీ కొత్త వీడియోతో కలుద్దాము. బాయ్ ఫ్రెండ్స్.